పిచ్చోడు మళ్ళా బయలుదేరారు రోడ్ల మీదకి అనేది మాకైతే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే రాజధాని అనేది పిచ్చివాడి చేతిలో రాయిలాగా అయిపోయింది. మావిగన్ ఏంటంటే వాడి పిండా కూడా కాకపోతే ఒకసారి ఏమో 3 రాజధానులు అంటాడు, ఒకసారి ఫస్ట్ ఏమో అమరావతి అన్నాడు, తర్వాత గుంటూరు అన్నాడు, తర్వాత వైజాగ్ అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. ఒక్కటి కూడా డెవలప్ చేయలేను. ఏంటంటే ఏదో సామెత ఉంది మనకి తెలుగు వాళ్ళకి, మా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అని చెప్పి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. రోడ్లు పూడ్చడం కూడా చేతగాని వెధవ రాజధాని కడతాడని. మేడం గారు, మీరు ఆడవారు, నలుగురిలో మాట్లాడేటప్పుడు మాట భద్రంగా ఆచితూచి మాట్లాడాలి. వాడు వీడు వెధవ అన్న మాటలు తగ్గించుకోండి. అర్థమవుతుందా? ఇన్నేళ్ళు పరిపాలన చేసి 16 ఏళ్ల సీఎం అనుభవం ఉన్న ఒక వ్యక్తికి ఒక మెడికల్ కాలేజీ రాష్ట్రానికి తేవడం చేత కాలేదు. పోనీ కనీసం తెచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం చేత కాలేదు. ఇచ్చిన హామీలు పూర్తి చేయడం చేత కాలేదు. అమ్మఒడి పథకం జగన్ తీసుకొస్తే లోకేష్ ఆలోచనల నుండి పుట్టిందని చెప్పుకుంటున్నారు. 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి 6 కాలేజీలు ప్రారంభిస్తే ముందు అసలు కాలేజీలు లేవని బుకాయించి ఇప్పుడు ఆ కాలేజీలు మేము తెచ్చామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. అయినా అమరావతికి 2 లక్షల కోట్ల డబ్బులు మీ బాబు ఇస్తాడా? నీకు అసలు సిగ్గుందా? నువ్వు ఆడదానివేనా? నీకేం పోయాం కాలం వచ్చింది అలా మాట్లాడుతున్నావు?